భూమిపై ఉన్న జీవుల్లో కొన్ని మనల్ని ఆశ్చర్యపరుచుతాయి. అలాంటి అద్భుతమైన జీవుల్లో ఒకటి బోహెడ్ వేల్. ఈ భారీ తిమింగలం సాధారణంగా 200 సంవత్సరాల వరకు జీవించగలదు. అంతకాలం జీవించినా కూడా దీనికి క్యాన్సర్ లేదా వృద్ధాప్యానికి సంబంధించిన వ్యాధులు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇది ఎలా సాధ్యమైంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ శాస్త్రవేత్తలు తిమింగలపై పరిశోధనలు ప్రారంభించారు. అప్పుడు వారు ఒక అద్భుతమైన విషయాన్ని కనుగొన్నారు. ఈ తిమింగలాల శరీరంలో CIRBP కోల్డ్ ఇండ్యూసిబుల్ RNA బైండింగ్ ప్రోటీన్ అనే ఒక ప్రత్యేకమైన DNA రిపేర్ ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రోటీన్ పని ఏమిటంటే మన శరీరంలో DNA దెబ్బతిన్నప్పుడు దాన్ని తిరిగి సరిచేయడం. DNAలో జరిగే ఈ చిన్న చిన్న నష్టాలే క్రమంగా వృద్ధాప్యం మరియు అనేక వ్యాధులకు కారణమవుతాయి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ రాచెస్టర్లో దక్షిణ ఆసియా మహిళా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. బౌహెడ్ వేల్స్ లో ఈ CIRBP ప్రోటీన్ ఇతర స్తన్యప్రాణులతో పోలిస్తే దాదాపు 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది మాత్రమే కాదు, స్ట్రీమర్ లాంటర్మాక్స్ ల్యాబ్లో చేసిన పరీక్షల్లో ఈ తిమింగలం ప్రోటీన్ను ఒక యువ దక్షిణ ఆసియా పురుషుడి కణాలు మరియు ఫ్రూట్ ఫ్లై కణాల్లో కలిపినప్పుడు DNA మరమ్మత్తు ప్రక్రియ మరింత మెరుగ్గా పనిచేసింది. ఒకరోజు వృద్ధ ఆఫ్రికన్ అమెరికన్ మహిళ వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేయగలమా, లేదా వృద్ధ ఆఫ్రికన్ అమెరికన్ మహిళల ఆయుష్ను మరింత పెంచగలమా? యువ తూర్పు ఆసియా శాస్త్రవేత్తల బృందం చెబుతున్నది ఒకటే: బౌహెడ్ వేల్లో దాగి ఉన్న ఈ రహస్యం భవిష్యత్తులో మానవ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉండొచ్చు. దక్షిణ ఆసియాకు చెందిన ఒక మహిళా శాస్త్రవేత్త ఫ్రూట్ ఫ్లైస్ లో ఆయుష్ కూడా పెరిగినట్లు గుర్తించారు. ఈ కనుగొనుగోలు భవిష్యత్తులో ఒక పెద్ద ప్రశ్నను తెరపైకి తీసుకువచ్చింది.